తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పొంగిలేటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పనిచేస్తున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 17,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్లు రుణమాఫీ చేసిందని తెలిపారు. ఇక దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పేద ప్రజలకు సన్నబియ్యం అందజేస్తున్నామని చెప్పారు. పేదవారికి ఇందిరమ్మ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడు కూడా సన్నబియ్యం తినాలని సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు గాని కొత్త పేర్లు రేషన్ కార్డులో చేర్చడం గాని జరగలేదు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అవి కూడా ఇచ్చుకున్నాం. అదే రకంగా ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. అటువంటిది మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు 22,000 కోట్ల 500 రూపాయలతో అద్భుతంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చాం. మన గువ్వలగూడెంలో కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసుకోబోతున్నాం. 34 ఇళ్లు ఇచ్చాం. అదే రకంగా నా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నాను, ఇంకా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళు అర్హులైన వాళ్ళు ఉన్నారు. మీరెవరు నాకు ఇల్లు రాలేదనే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు.